ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బెయిల్ ఉంది, లాయర్ కూడా ఉన్నాడు, మరి ఆ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఈ కాకి డ్రెస్ వేసుకుంది ప్రజలకి సేవ చేయడానికా, పెద్దోళ్ళకి సలాం కొట్టడానికా? హరినాథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, 15 years ఎక్స్పీరియన్స్. ఈ 15 years లో 4 ట్రాన్స్ఫర్లు, 3 సస్పెన్షన్స్. మిస్టర్ హరినాథ్, నేను అక్షర గారంతా సాఫ్ట్ అయితే బెజవాడలో నీ బాగోతం మొత్తం తెలుసు. నువ్వు బెజవాడలో చేసినట్టు ఇక్కడ కూడా చేస్తానంటే చెప్పాను కదా, నేను అక్షరంతా సాఫ్ట్ అయితే కాదు, తోట తీస్తా. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను సస్పెండ్ చేయొచ్చు, కానీ నేను ఆ పని చేయను. తప్పుడు కేసులు పెట్టి ఒక అమ్మాయికుడిని జైలుకి పంపించి జీవితం నాశనం చేయడానికి వచ్చావు కదా, దాన్ని మాత్రం జరగనివ్వను. నీతోనే ఈ కేసు సాల్వ్ చేపిస్తా, నీతోనే నేరస్తుని పట్టుకునేలా చేస్తా, నువ్వే కేదార్ని నిర్దోషని వదిలేసేలా చేస్తా. న్యాయంగా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తా. ముందు కేదార్ని రిలీజ్ చేయి. రామారావు, కేదార్ని రిలీజ్ చేసి తీసుకురా. అలాగే సార్. నీకుందిరా రే. కేదార్, మీరు సిటీ దాటి వెళ్ళకూడదు. పోలీసులు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం పిలిస్తే అప్పుడు మీరు రావాలి. అలాగే మీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయకూడదు. ఓకే మ్యామ్. ఇంకా మీరు వెళ్ళొచ్చు. రమ్య, ఎవరైతే వాళ్ళ పవర్ని ఉపయోగించి నిన్నిక్కడికి తీసుకొచ్చారో నువ్వే వాళ్ళని పవర్లో నుంచి దించేలా చేస్తా. కరెక్ట్ గా డ్యూటీ చేయడానికి రెడీగా ఉండు ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి డీటెయిల్ నాకు తెలియాలి. ప్రతిదీ డాక్యుమెంట్ చేసి పర్సనల్ గా నువ్వే తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. అర్థమైందా? ఎస్ మ్యామ్. బాయ్, ఏసీపీ ఫోన్ బాయ్. హలో హరి, పని పూర్తయిందా? మర్డర్ చేయబోయింది వాడే అని ఒప్పేసుకున్నాడా? లేదు మీనన్, నేను ఇంట్రాగేషన్ చేసేలోపే ఆ లాయర్ వచ్చి బెయిల్ ఇచ్చి కేదార్ని తీసుకెళ్లిపోయాడు. బెయిల్ వచ్చిందా? అలా ఎలా వచ్చింది? తెలీదు మీనన్, స్పెషల్ కండిషన్ మీద ఇచ్చారు. ఎవరో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇప్పించినట్టున్నారు. పెద్దవాళ్ళ? కేదారే కమలాకర్ని చంపాలని చూశాడని కౌశిక్ నమ్ముతుంది. కాబట్టి కౌశిక్ బెయిల్ ఇప్పించే ఛాన్సే లేదు. బడిలో పాఠాలు చెప్పుకునే వాడికి ఎవరు సాయం చేస్తుంటారు? ఏమో మీనన్, నేను బెయిల్ పేపర్స్ ని చింపేసి లాయర్ని వెనక్కి పంపిద్దాం అనుకునే టైంకి ఆ జేడి వచ్చి
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నేను చేస్తున్నా, కానీ కేసుని మాత్రం జేడీఏ లీడ్ చేస్తుందట. మీరేం టెన్షన్ పడకండి మేనన్. జేడీ లాంటి ఆఫీసర్స్ ని నేను నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. కేదార్ని జైలుకి పంపించి ఆ జేడీకి బుద్ధి చెప్పే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. జాగ్రత్త హరి. జేడీతో నువ్వు ఆటాడితే జేడీ నిన్ను వేటాడుతుంది. జేడీ ఆడపులి ఆడపులి ఆడపులి. స్టేషన్ తన అడవి. అక్కడ ఆట చాలా జాగ్రత్తగా ఆడాలి. సరే మీనన్, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. వీళ్ళందరేంది జేడీకి అంత బిల్డప్ ఇస్తున్నారు? తనకి అంత సీన్ ఉందా? జేడీ, నువ్వెందుకు ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? జగదాత్రికి సమస్య వచ్చిన ప్రతిసారి జేడీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? జగదాత్రి ఏ చోటున్నా, తనకి తన వాళ్ళకి ఏ ప్రమాదమున్నా ఈ జేడీ అక్కడుంటుంది. అసలు జేడీకి జగదాత్రికి ఉన్న సంబంధం ఏంటి? ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలని చూస్తావా? దయచేసి దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది. నువ్వు నా కొడుకునేది అబద్ధమైతే బాగుండని కోరుకుంటున్నాను. ఛీ, నీలాంటి హంతకుడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేదార్, నీకేం కాలేదు కదా? బానే ఉన్నాను. బాబాయ్కి ఎలా ఉంది దాత్రి? ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద్దాత్రి. సాధు సార్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారు. కలిసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. సరే దాత్రి. తాతయ్య మహల్లో ఎందుకు లేరు? నువ్వు చూసిన వాళ్ళెవరు? బాబాయ్ని అసలు ఎవరు పొడుచుంటారు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు దాత్రి. నాకు తెలుసు కేదార్, వచ్చింది అసలు మీ తాతయ్యనే కాదు. ఎవరో చాలా పెద్ద ప్లాన్ వేసి నిన్ను కేసులో ఇరికించారు. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? అసలు నువ్వు ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? నువ్వు అరెస్ట్ అయిన 10 నిమిషాలకే తాయారు నాకు ఫోన్ చేసి ఓదార్చాలని చూసింది. స్టేషన్కి నేను వస్తే నిన్ను జైలుకి పంపించడం కోసమే వచ్చానని ఆ ఏసీపీ అంటున్నాడు. తాతయ్య గారి గురించి ఎంక్వైరీ చేస్తే అసలు వచ్చింది ఎవరో కూడా ఎవరికి తెలీదు అంటున్నారు. అంటే బాబాయ్ అమ్మని చంపాడని చెప్పడం, ఆ డైరీ అంతా అబద్ధమైన దాత్రి? అవును కేదార్. మన రంగా కూడా వాళ్ళలో కలిసిపోయాడా? ఈ పని చేసిందైతే మన ఇంట్లో వాళ్ళు మాత్రం కాదని నాకు క్లియర్గా అర్థమైంది. బయట వాళ్ళెవరో చేశారు. ఆ చేసిన వాళ్ళకి మినిస్టర్కి ఏదో సంబంధం ఉంది. ఛ! నువ్వేం టెన్షన్ పడకు కేదార్. తప్పు జరిగిందని అర్థమైంది కదా. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి నిజమేంటో కనిపెడదాం. సరే దాత్రి. సాధు సార్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పద. పద.